చిత్తూరు జిల్లా నగరపాలక కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మండలిలో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 50 మంది కార్పొరేటర్లు పాల్గొనాల్సి ఉండగా 32 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశాన్ని వైసీపీ కార్పొరేటర్లు బైకాట్ చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జి విజయానందరెడ్డి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాల్సిన ఈ ఎన్నికల్లో గందరగోళం ఏర్పడింది. గతంలో ఎన్నడూ జరిగిన విధంగా చిత్తూరు మున్సిపాలిటీలో చీకటి దినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కూడా హరించే విధంగా చేస్తున్నారంటే ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు ఉపేక్షించరు. ప్రజాస్వామ్యంలో గెలిచిన అభ్యర్థులకు వాళ్ళ హక్కులు వినియోగించే హక్కు ప్రజాస్వామ్యంలో కల్పించారు కాబట్టి దీన్ని హరించే విధంగా చేశారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినంగా భావిస్తూ దీన్ని మా డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఈ ఎలక్షన్స్ మేము బైకాట్ చేస్తూ దీనికి తదుపరి జ్యుడిషియల్గా మేము ఏ విధంగా దీని మీద పోరాడాలో ఆ విధంగా పోరాడడానికి గతంలో ఎన్నడూ జరిగిన విధంగా చిత్తూరు మున్సిపాలిటీలో చీకటి దినంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కూడా హరించే విధంగా చేస్తున్నారంటే ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు ఉపేక్షించరు. ప్రజాస్వామ్యంలో గెలిచిన అభ్యర్థులకు వాళ్ళ హక్కులు వినియోగించే హక్కు ప్రజాస్వామ్యంలో కల్పించారు కాబట్టి దీన్ని హరించే విధంగా చేశారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినంగా భావిస్తూ దీన్ని మా డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఈ ఎలక్షన్స్ మేము బైకాట్ చేస్తూ దీనికి తదుపరి జ్యుడిషియల్గా మేము ఏ విధంగా దీని మీద స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి దానికన్నీ రూల్స్ కూడా ఏంటంటే జీవో నెంబరు 59/2010లో అమెండ్ అయిన జీవో ప్రకారము ఆ మేర అంటే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగితే రూల్ ప్రకారము బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ స్టేషన్లు ఇష్యూ చేయాలి. పోలింగ్ స్టేషన్లు ఇష్యూ చేయకుండా మరొక ఒక రూమ్లో కూర్చోబెట్టి 32 బ్యాలెట్లు ఉమ్మడి పార్టీకి తెలుగుదేశం, జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా లోపలే ఇచ్చేసి అక్కడే బ్యాలెట్ పేపర్లు టిక్ కొట్టుకొని యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారము పోలింగ్ స్టేషన్లు టిక్ కొట్టి ఇక్కడ బ్యాలెట్ పేపర్ తీసుకుంటే కౌంటర్ ఫైల్లో సంతకాలు చేసి బ్యాలెట్ పేపర్ తీసుకొని దాన్ని తీసుకుపోయి బాక్సులో వేయాల్సిన బాధ్యత వాళ్ళ కమిషనర్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండాల్సింది పోయి ఆమె ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ని పోలింగ్ ఆఫీసర్గా డిక్లేర్ చేసి ఆమె ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళు లోపలనే అన్ని బ్యాలెట్ పేపర్లు ఇష్యూ చేసి మాకు హాలుకు వచ్చేది అరిచి గెలడా చేసిన తర్వాత హాలుకు వస్తే 33వ బ్యాలెట్ సీరియల్ నెంబర్ ఉంది. అంటే ఆల్రెడీ 32 బ్యాలెట్ పేపర్లు మరొక ఏదో ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇచ్చేసి వాళ్ళే టిక్కులు కొట్టి తెచ్చి వేసుకుంటా ఉంటే అలాంటి ఎలక్షన్స్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడము, వాటి గురించి ఒక ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్లకే ఓటు వేసే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మేము ఏం చేయగలము? ఎలక్షన్స్ ఎట్లా స్టాండింగ్ కమిటీ ఎట్లా కరెక్ట్గా న్యాయమైన పద్ధతులు జరుగుతుంది?